అనంతపురం జిల్లా చిరుతదాడిలో ఆవు దూడ మృతి చెందింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గోబనపల్లిలో చిరుత సంచారం చేస్తుంది. రాత్రి తిమ్మరాజు అనే రైతుకు చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఆవు దూడ మృతి చెందాయి. చిరుత సంచారంతో గోబనపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతల సంచారంపై అటవీశాఖ అధికారులకు పలుమార్లు రైతులు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ్యవసాయ పొలాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతల దాడుల నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులు వారు కోరుతున్నారు. చిరుత సంచారం ఎక్కువ ఉందన్న. ఇక్కడ ఊర్లోనే ఉన్నాము. ఊరు పక్కనే దొడ్డు ఉంది. దొడ్లన పొసలు కట్టేసి ఉంటాము. ఇంతవరకు దండికి వస్తామని ఎప్పుడు మేము అబ్జర్వ్ చేయలేదు, రాలేదనుకున్నాం. కానీ వచ్చినది మా మొక్కజొన్న సొప్పు పెట్టుకున్నాం. మొక్కజొన్న సొప్పులోనే చంపేసి వేసిపోయిందన్న. ఫారెస్ట్ అధికారులు ఏమన్నారు, అంత చర్య తీసుకుని దాన్ని కట్టడి చేసేదో ఏమన్నా చూడండి అన్న. ఇబ్బంది పడతాం మేము రైతులు. అన్నా నాది గూనిపల్లి రైతు, నేను గూనిపల్లి నాది. ఊరు పక్కనే ఊర్లోనే ఉన్నాం. మా దొడ్డి గిడ్డ అంతా ఇక్కడ ఊర్లోనే ఉంది. ఫ్యామిలీ ఉన్నాం. చిరుత దాడి చేసింది, దూడు చనిపోయింది. తరచూ వస్తా ఉంటాయి. పెద్ద అబ్జర్వ్ చేయలే, ఎప్పుడు రాలే. 2-3 సార్లు చూసినాం కానీ ఏమి దాడి చేయలే. ఈ రోజు అయితే దూడును కొరికేసిపోయిందన్న, చంపేసిపోయింది. 1 year అబౌవ్ దూడ.